ప్రస్తుతం మనతో గుంటూరు ఎక్స్ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి గారు ఉన్నారు. ఆయన ఎక్స్ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు సోదరులు. అలాగే కాంగ్రెస్ పార్టీలో అనంతరం వైసీపీ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించిన సోదరులు వీరు ఇరువురు. అయితే రీసెంట్గా వీరు టీడీపీలో చేరడం జరిగింది. ఎందుకు కారణాలు, వైసీపీని ఎందుకు వీడాల్సి వచ్చింది, టీడీపీలో ఏ అంశాల పట్ల ఆకర్షితులై టీడీపీకి రావాల్సి వచ్చింది, అంటే వైసీపీ అన్యాయం చేయడం వల్ల వచ్చారా లేదా టీడీపీలో తమకు తగిన న్యాయం జరుగుతుందని వచ్చారా, ఈ అంశాలన్నీ ఎక్స్ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి గారిని తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎందుకు మీరు వైసీపీని వీడి టీడీపీలోకి చేరాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? బీసీని బానిసలుగా చూస్తున్నారు. వారిని మొక్కుబడిగా పదవులు ఇచ్చి వారిపైన రెడ్ల పెత్తనం పెట్టి చలాయిస్తున్నారు. వ్యక్తి కోసమే ఈ గుంటూరు జిల్లాలో రాజకీయం నడిపారు తప్పితే పార్టీ కోసం వాళ్ళు చేసింది కానీ, పేదల కోసం చేసింది కానీ, బడుగు బలహీన వర్గాలు చేసింది కానీ ఏమీ లేదని తెలుసుకొని ముందు పార్టీలోంచి బయటకు రావడం జరిగింది. మేము ఆత్మీయ సమావేశం పెట్టాం. వేలాది మంది ప్రజలు వచ్చారు. అందరి అభిప్రాయం తీసుకున్నాం. ప్రతి ఒక్కరి అభిప్రాయం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. దానికి కారణం అక్కడ బీసీలకు ఆదరణ ఉండటం వల్లనే. ఇప్పుడు వైసీపీ పార్టీ చూస్తే, వైసీపీ పార్టీ మేము బీసీలకు చరిత్రలో ఎన్నడూ ఎవరు చేయలేంత మేలు చేసాం, అనే కార్పొరేషన్లు పెట్టాం, పదవుల పరంగా కూడా వాళ్ళకి ఎవరు ఇయ్యనని పదవులు ఇచ్చామని చెప్తున్నారు. మరి దీని గురించి, ఈ వాదన గురించి, వారు చెప్పుకునే అంశం గురించి, ఇందులో ఉన్న డొల్లతనం ఏంటంటే ఏం చెప్తారు? ఇది కంప్లీట్ డొల్లతనమేండి. బీసీలకు పదవులు ఇచ్చారు, ఓకే. ఎవరెవరికి ఇచ్చారు, వారికి ఏ అధికారులు ఇచ్చారు, వాళ్ళకి ప్రజలకు వెళ్ళేటువంటి అవకాశం ఎంత ఇచ్చారు, వాళ్ళకి ప్రభుత్వం తరపున నిధులు ఏమి ఇచ్చారు, అన్నీ సున్నానే కదా. పదవి పేరుకే బీసీల పక్కన పదవి తోకలాగా పెట్టుకుంటూ తిరగడం తప్పితే ఎటువంటి మహా అయితే ఒక 2 గన్మెన్లు, ఒక కారు, ఒక పిఏ, ఇంతే తప్ప వేరే ఎటువంటిది ఈ రాష్ట్రంలో ఏ బీసీ నాయకుడికి కానీ ఎటువంటి ఆదరణ లేదు. ఉంటే వాళ్ళని చెప్పానండి, మేము పలానా వాళ్ళకి ఇచ్చాము పదవులు, వారికి అందరం ఎక్కిచ్చాము, వారికి ఇంత అధికారం ఇచ్చాము, వాళ్ళకి బీసీని అభివృద్ధి నిధులు ఇచ్చామని చెప్పండి. ఒక్క ఉదాహరణ చెబితే నేను మరి మీరు ఎటువంటి శిక్ష ఇస్తే అనుభవించే సిద్ధంగా ఉన్నా. మొత్తం దగ, మొత్తం మోసం తప్పితే ఆ పార్టీలో ఏమీ లేదు. బీసీలని వాడుకుంటున్నారు, బ్యాక్ బోన్ అని చెబుతున్నారు కానీ వాళ్ళని బలి పశువు చేసి బలిటాకి సిద్ధంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి మేము గమనించి రాజకీయ అనుభవం గారండి తెలుసుకుని బయటకు వచ్చేసాం. టీడీపీలో బీసీలకు ఏ రకమైన న్యాయం జరుగుతుంది అంటే మీకు ఏ అంశాలు స్పష్టంగా కనిపించి మీరు టీడీపీని ఎంచుకోవడం జరిగింది? ఏమండి, ఇప్పుడు నేనే ఉదాహరణ బీసీలు అందరికీ చెప్పాల్సిన ఒక బీసీ సామాజిక చెందిన వ్యక్తిగా నేను 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలో పనిచేశాను. నాకు ఎటువంటి పార్టీ పదవి కానీ, రాజకీయ పదవి కానీ, ప్రభుత్వ పదవి కానీ ఏమీ లేదు. అంటే సున్నా. అంతేకాని ఏ పదవి సున్నానే అంటాం కదా. 5 సంవత్సరాలు 6 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను గెలిపించిన తర్వాత నాకు ఎటువంటి పదవి దక్కలేదు. నేను టీడీపీ పార్టీలో చేరాను. వివిధ కారణాలు మీకు చెప్పడం జరిగింది. 9వ రోజు పార్టీలో చేరిన 9వ రోజు నాకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా పదవి ఇచ్చింది. దీని గురించి మనం ఏం చెప్పాలి? 14వ రోజు నాకు పత్తిపాడు నియోజకవర్గం కోఆర్డినేటర్గా పదవి ఇచ్చింది. పత్తిపాడు నియోజకవర్గం గెలిపించాలని చెప్పేసి నన్ను కోరటం జరిగింది. మరి 5 సంవత్సరాలు పార్టీలో ఉండి అంతకుముందు 6 నియోజకవర్గ అభ్యర్థిని గెలిపించిన మనిషికి ఇక్కడ ఇచ్చింది వైసీపీలో 0. మరి ఇక్కడ ఇచ్చింది 100కి 100, 100కి 100 మార్కులు వేశారు. నన్ను గౌరవించారు, బీసీలు గౌరవించారు. ఖచ్చితంగా గుంటూరు పార్లమెంట్లో మేము 7కి 7 నియోజకవర్గాలు బీసీ వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తున్నాం. ఈ 7 నియోజకవర్గాలు గెలిపించి మేము చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా అయిపోతున్నాం. మరి ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గం నేను ఏదైతే కోఆర్డినేటర్గా ఇచ్చారో 7 నియోజకవర్గాల్లో లోకేష్ గారి నియోజకవర్గం మినహాయించి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి ఇది మరి ఒక అత్యధిక మెజార్టీతో గెలిచిన నియోజకవర్గంగా చంద్రబాబు నాయుడు గారికి బంగారు పల్లెలను పెట్టి అప్పచెప్పబోతున్నాం తెలియజేస్తాం. చివరిగా చెప్పండి, బీసీలు మా వెంటే అని వైసీపీ చెప్తుంది, బీసీలకు అన్యాయం చేస్తున్నారు వైసీపీ వాళ్ళని మీరు చెప్తున్నారు. సో ప్రజలు మరి బీసీలు ముఖ్యంగా తెలుసుకొని వాళ్ళలో మార్పు వచ్చిందంటారా? మీరు మీ సీనియర్ లీడర్గా మీరు మీ అనాలిసిస్ చెప్పండి. ఖచ్చితంగా అండి. నేను రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలియక గుంటూరు పార్లమెంట్లో మాత్రం నేను ఎన్నో బీసీ గ్రామాలని, ఎన్నో బీసీ సామాజిక వర్గాల్ని మేము టచ్ చేయడం జరిగింది. అందరూ కూడా నేను చెప్పిందంతా ఏకీపిస్తున్నారు. బీసీలకి ఇక్కడ న్యాయం లేదు, ఓన్లీ తెలుగుదేశం పార్టీలో న్యాయం ఉంటుంది నేను చెప్పిన మాటకి ఏకీపిస్తున్నారు. మాతో కలిసి వస్తున్నారు, మాతో కలిసి నడుస్తున్నారు. నిన్న పత్తిపాడులో వట్టిచేకుల మండలంలో 2 బీసీ మీటింగ్ కండక్ట్ చేయడింది. వేలాదిగా జనం వచ్చారు, జయజయలు పలికారు. అందరూ తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా కండవ వేసుకుని పార్టీలో చేరిపోతున్నారు బీసీ వర్గాలు. ఇంకెక్కడ వైసీపీ అండి, ఇంకెక్కడ వైసీపీలో బీసీలు ఎందుకు ఉన్నారు? ఎవరు లేరు. వైసీపీ మోసపూరితనం, డొల్లతనం అందరికీ అర్థమైపోయింది.
బీసీలకు వైసీపీ అన్యాయం చేసింది, మోసం చేసింది తప్ప వాళ్ళకి నిజంగా ఎటువంటి అభివృద్ధి చేయలేదని గుంటూరు ఎక్స్ మేయర్ తాడిశెట్టి మురళి చెప్తున్నారు. కెమెరామెన్ నరేంద్రతో రాజు, మహానాడు టీవీ.